రఘురామకృష్ణంరాజు గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే సిబిఐ కేసు నడుస్తోంది జగన్ గారి మీద, మరి అది బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. అసలు ఎట్లా చూస్తారు ఇది నేను ఒక జగన్ న్యాయవాదిగా బెయిల్ భావించి రద్దుకు సంబంధించి? నేను ఒక న్యాయవాదిగా నిష్పక్షపాతంగా చెప్పాలంటే, కోర్టులను రాజకీయ వేదికలుగా వాడుకుంటే కోర్టులు ఇట్లాంటి రిప్లై ఇస్తాయి. కోర్టులలో మీ రాజకీయ విభేదాలు మీ రాజకీయంలో ప్రజాక్షేత్రం తెలుసుకోండి. కానీ ప్రతిదీ కోర్టుల దాకా తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయి కదా అడ్వకేట్లు పెట్టుకుంటామని చెప్పి గంటకు ₹1,00,000 ఇచ్చి అడ్వకేట్ పెట్టి మీరు వాదించినా కూడా లాభం లేదనడానికి మంచి ఉదాహరణ. రఘురామకృష్ణరాజు పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తప్పు. ఒక సొంత ఎంపీ అయి సొంత పార్టీ ఎంపీ అయి ఆయన తిరగబడ్డరా మంచి అనుకుంటే మా ముఖ్యమంత్రి అని పెట్టే సామాజిక నీళ్ళు తీసుకొచ్చింది ఆయన. కరెక్టే, ఆయన వాళ్ళు విమర్శ చేసుకుంటే ఆయన పార్టీని సస్పెండ్ చేస్తే అయిపోయింది. పార్టీని సస్పెండ్ చేయడం తర్వాత చేసింది, మొదలు చేయలేదు. ఆయన ప్రేలాపన చేసినా కొద్ది చేయలేదు. తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తీరు కానీ ఆయన అరెస్ట్ చేసిన థర్డ్ డిగ్రీ మెథడ్స్ ప్రయోగించిన తీరు కానీ కరెక్ట్ గా దాన్ని ఎవరు ఒప్పుకోరు. ప్రభుత్వంలో ఉన్నాం కనుక అంటే ఎవరిని పడితే వాళ్ళు అరెస్ట్ చేసి ఒక ఎంపీకే దిక్కు లేకపోతే థర్డ్ డిగ్రీ మెథడ్స్ చేసి పోయేటప్పుడు నడుచుకుంటూ పోతారు, వచ్చినప్పుడు కుంటుకుంటూ వస్తారంటే చూసినాం కదా, అది తప్పు. కానీ ఆయన వేసిన పిటిషన్ రాజకీయ పరమైంది, కొట్టేస్తారు కదా. అదే అంటున్నాను. ఇవాళ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు వేసింది. ఒకటేమో ఆయన బెయిల్ రద్దు చేయమని, మధ్యంతర బెయిల్ రద్దు చేయమని. రెండోది ఏంటంటే ఆయన ఏమంటారు దాన్ని ఆయన కేసును వేరే రాష్ట్రాలకు బదిలీ చేయమని. ఈ రెండు ఆయనకు సంబంధం లేని విషయం కదా. సంబంధం లేని విషయాలలో రాజకీయంగా వాళ్ళకి కింద చూసుకోవాల్సింది అక్కడికి పోయి కోర్టులు తలుపు తట్టిందంటే తప్పు కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు చివాటు పెట్టింది. మీకు ఈ కేసుకి ఏం సంబంధం అని అడిగింది కదా. వేస్తే నన్ను హింసించిండ్రు, నన్ను కొట్టిండ్రు, నన్ను అరెస్ట్ చేసి ఎంపీకే దిక్కు లేదని ఓ పిటిషన్ వేసుకుంటే నీ సొంత బాధితుడు కనుక వస్తుంది. కానీ ఆయనకే నొప్పి అని అడిగింది కదా. అందుకని ఒక పిటిషన్ కొట్టేయంగానే ఆయన అడ్వకేట్ సర్దుకున్నాడు. ఇక లాభాలు ఇంకో పిటిషన్ డిస్మిస్ చేస్తే ఏమైంది అంటే అసలుకే మోసం వస్తుందని రెండో పిటిషన్ నేను రద్దు చేసుకుంటున్నా సార్. ఊరుకున్నా అంతే అంతే. అంటే కోర్టు పరిభాష తెలవకుండా చాలా మంది ఏం చేస్తారంటే మేం గెలిచినాం అది రఘురామకృష్ణరాజు చుక్కెదురు అని కొత్త రాస్తాం మనం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుక్కెదురు. ఇట్లా ఈ చుక్కెదురు ఉండవు. కోర్టు ఏమన్నదంటే రాజకీయ వివాదాలు మా దాకా తీసుకురాకండి, నీకు ఈ కేసుకు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మధ్యంతర బెయిల్ రద్దు అని నీకేం సంబంధం అని అడిగింది, కొట్టేసింది, డిస్మిస్ చేసింది. వెంటనే ఈ కేసు తీసుకునే ముందు ఇది మేమే విడ్రా చేసుకుంటాం సార్ అన్నారు. కనుక రాజకీయ వేదికలుగా కోర్టులను వాడుకునే ఏ రాజకీయవేత్త కానీ సరి అయిందే ఇది తీర్పు రఘురామకృష్ణరాజుకు చుక్కెదిరి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరు రేపు పొద్దున కేసు వేసినా ఈ చుక్కెదిరే అవుతుంది అంటారు.